హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? అందరూ మీ వొకాబులరీ నోట్బుక్తో రెడీగా ఉన్నారా? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తాము? హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేస్తాము. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. వొకాబులరీ అనేది మన ఎగ్జామ్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ టు స్టార్ట్ ఏ వెరీ ప్రెస్టీజియస్ అండ్ ఏ ప్రౌడ్ ప్రోగ్రామ్ కాల్డ్ కల్పతెరు. కల్పతెరు అనే ప్రోగ్రామ్ హ్యాపీగా చాలా గర్వంగా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ కల్పతెరు ప్రోగ్రామ్ దేనికి సంబంధించిన ప్రోగ్రామ్? ఆ డీటెయిల్స్ చెప్పే ముందు మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌లో డిఫరెంట్ రకాల కోర్సెస్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూ క్లాసెస్ కావాలి అనుకున్న వారు ఇంటర్వ్యూ స్కిల్స్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. ఎస్ఎస్‌సి, సీజీఎల్, ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ లాంటి సెపరేట్ కోర్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఆ కోర్స్ తీసుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకోవచ్చు. ఎక్స్‌క్లూజివ్‌గా బ్యాంక్ ఎగ్జామ్స్‌కి మాత్రమే ప్రిపేర్ అయ్యేవారు బ్యాంక్ కోర్స్ తీసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, మనం రీసెంట్‌గా ఇండియన్ పాలిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పాలిటీ క్లాసెస్ వినాలనుకున్న వారు పాలిటీ క్లాసెస్ కూడా వినొచ్చు. ఇలా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్‌లో చాలా రకాల కోర్సెస్ అయితే కనిపిస్తాయి. రీసెంట్‌గా మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఫౌండేషన్ కోర్స్ అంటే బేసిక్స్ ఆఫ్ గ్రామర్ మీద మాత్రమే ఒక సెపరేట్ కోర్స్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం మీ అందరికీ తెలుసు. ఇలా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. అయితే మన యాప్‌కున్న ప్రత్యేక క్వాలిటీ, స్పెషల్ క్వాలిటీ ఏంటంటే రికార్డెడ్ వీడియోస్‌తో పాటు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఏ కోర్స్ అయితే స్టూడెంట్స్ తీసుకుంటారో ఆ కోర్స్‌కి సెపరేట్‌గా ఒక వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ ఉంటుంది. ఒకసారి కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ నంబర్స్ ఆటోమేటిక్‌గా సెపరేట్ వాట్సాప్ గ్రూప్‌కి యాడ్ అయిపోతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్, మీరు సీజీఎల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే సీజీఎల్‌కి ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే స్పోకెన్ ఇంగ్లీష్‌కో సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో ప్రతిరోజు నేను పర్సనల్‌గా మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. లైవ్ క్లాసెస్, అలాగే డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్‌కి సంబంధించి నేను మీకు ప్రతి టాపిక్ మీద పీడీఎఫ్ ఫైల్స్ కూడా ఆ వాట్సాప్ గ్రూప్‌లో నేను మీతో డైరెక్ట్‌గా మాట్లాడతాను. నేను ప్రతిరోజు ఆ వాట్సాప్ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. రీసెంట్‌గా మనం ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసామని నేను ఎర్లియర్ క్లాస్‌లో కూడా చెప్పాను. అదే మాస్టర్ స్ట్రోక్. ఏంటి మాస్టర్ స్ట్రోక్ అంటే, చాలామందికి మెయిన్స్ ఎగ్జామ్‌లో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్న డౌట్ ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్‌గా బ్యాంక్ ఎగ్జామ్స్, అది కూడా ఎక్స్‌క్లూజివ్‌గా మెయిన్స్ ఎగ్జామ్‌కి మనం ప్రత్యేకంగా స్టార్ట్ చేసిన కోర్సే ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. అంటే ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే కోర్సులో ప్రతి వీడియో, ప్రతి డాక్యుమెంట్, ప్రతి ఎక్సర్సైజ్ కూడా 100% మెయిన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనం డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో ఎవరైతే ఈ కోర్స్ ఎవరైతే పర్చేస్ చేసి ఈ ప్రోగ్రామ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు జస్ట్ రికార్డెడ్ వీడియోసే కాకుండా టాపిక్ వైస్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ యొక్క పెర్ఫార్మన్స్, ఇండివిడ్యువల్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మాత్రమే నేను స్టార్ట్ చేసిన ఒక కోర్స్ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. అయితే నేను వీడియో బిగినింగ్‌లో చెప్పాను. కల్పతెరు అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించిన ప్రోగ్రామ్? ఎవరైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి ప్రిపేర్ అవుతారో, యూపీఎస్‌సి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతారో, మీ అందరికీ తెలుసు ప్రిలిమ్స్‌తో ప్రాబ్లమ్ ఉండదు. ప్రాబ్లమ్ అంతా కూడా మెయిన్స్‌లో ఉంటుంది. ఏంటి ఆ ప్రాబ్లమ్? ఎస్సే రైటింగ్. చాలా మందికి ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అవ్వడం వల్ల ఎస్సే రైటింగ్ చాలా ఇబ్బంది పడతారు. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వాళ్ళకి ఎంత జనరల్ నాలెడ్జ్ ఉన్నా కూడా, వాళ్ళకి ఎంత మంచి టాలెంట్ ఉన్నా కూడా ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వల్ల ఎస్సే రైటింగ్‌లో ఇబ్బంది పడతారు. దానికోసం మనం స్టార్ట్ చేసిన బ్యూటిఫుల్ ప్రోగ్రామే కల్పతెరు ప్రోగ్రామ్.
ఈ ప్రోగ్రామ్‌లో మనం చేసేదేంటమ్మా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎస్సే రైటింగ్ కోసం మాత్రమే ఒక కోర్స్ అయితే, ఒక ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం 2 యాక్టివిటీస్ చేస్తాము. ప్రతి స్టూడెంట్‌కి కూడా కంటెంట్ లెర్నింగ్ మీద మనం ప్రత్యేక ఫోకస్ పెడతాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్‌కి సంబంధించి కంటెంట్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. కంటెంట్ ఇస్తే సరిపోదు. దాని ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే రైటింగ్ స్కిల్స్ మీద సెపరేట్ మనం ఎఫర్ట్స్ అయితే పెడతాము. ఇందులో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎవ్రీ వీక్ ఒక 2 డేస్ నేను వాళ్ళకి ఎస్సే రైటింగ్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ, నేను వాళ్ళకి ఎస్సే రైటింగ్ టాపిక్స్ కూడా ఇస్తాను. మీరేం చేయాలి అంటే ఈ కల్పతరు ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసి, నేను ఎస్సే టాపిక్స్ ఏవైతే ఇస్తానో, ఆ టాపిక్స్ మీద మీరు ఎస్సేస్ రాసి నాకు పంపుతారు. మీరు రాసిన ఎస్సే మీద నేను మీకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడమే కాకుండా, లైవ్ క్లాసెస్‌లో గైడెన్స్ కూడా అందిస్తాను. కల్పతరు ప్రోగ్రామ్ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి ప్రిపేర్ అయ్యి, ఎస్సే రైటింగ్ కావాలి అనుకున్న వారికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కోర్స్‌గా నేను గర్వంగా చెప్పగలను. ఇక 'శ్యామ్ సాస్ వొకాబులరీలోకి' వెళ్ళిపోతే ఆగస్ట్ 7థ్ హిందూ న్యూస్ పేపర్‌లో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఆర్టికల్. అందులో ఫస్ట్ వొకాబులరీ చూడండి డిస్పెయిర్. డిస్పెయిర్ అంటే రాసుకోండి సాడ్, హెల్ప్‌లెస్. ఓకేనా? అథారిటేరియన్ అంటే మీ అందరికీ తెలుసు వెరీ డామినేటివ్. మోనార్క్ అని రాసుకోవచ్చు. అథారిటేరియన్ అంటే మోనార్క్. స్ట్రీక్ అంటే యాక్చువల్‌గా ఒక రకమైన అంశం అంటాం చూసారా? ఎలిమెంట్. అథారిటేరియన్ స్ట్రీక్ అంటే తన మోనార్క్‌లా ప్రవర్తించిన విధానం. స్ట్రీక్ అంటే ఎలిమెంట్ అని రాసుకోండి. మాబ్ అంటే మీ అందరికీ తెలుసు లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్. జనరల్‌గా ఇది పాజిటివ్‌గా యూజ్ చేయము. నెగెటివ్‌గా యూజ్ చేస్తాము. మాబ్ అంటే చాలామంది ఒకేసారి ఎవరినైనా అటాక్ చేస్తే వాళ్ళని మాబ్ అంటాము. ఆర్సన్ అంటే ఏంటంటే, మనం గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, బయటుండే పబ్లిక్ ప్రాపర్టీస్‌ని మనం ధ్వంసం చేసి నిప్పు పెట్టి తగలపెట్టడం. సో, పుట్టింగ్ ఫైర్ ఆన్ పబ్లిక్ ప్రాపర్టీస్‌ని ఏమంటాం? ఆర్సన్. మరి వాండలిజం అంటే ఏంటంటే, పబ్లిక్ ప్రాపర్టీస్‌ని మనం డిస్ట్రాయ్ చేయడం. యాక్చువల్‌గా ఈ 2 వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌గా పిలుస్తాం. వాండలిజంలో మనం ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తాము. ఆర్సన్‌లో ప్రాపర్టీకి నిప్పు పెడతామనమాట. ఔస్టెడ్ అంటే రిమూవ్డ్ అని రాసుకోండి. ఔస్ట్ అంటే రిమూవ్, తొలగించిన. మీ అందరికీ తెలుసు బంగ్లాదేశ్ షేక్ హసీనా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు. షీ ఈస్ నౌ ది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఔస్ట్ అయిపోయింది. తను రిమూవ్ చేయబడింది. ఆఫ్‌కోర్స్ రిజైన్ చేసింది వేరే విషయము. కానీ బలవంతంగా రిజైన్ చేశారు తను. ఇక్కడ నెక్స్ట్ అడ్వర్సరీ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చేసింది. అడ్వర్సరీ అంటే ఏంటంటే శత్రువు అంటాం మనం. శత్రువుని ఏమంటాం? అడ్వర్సరీ అంటాం మనం. క్రాక్ డౌన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఎలా చెప్పొచ్చు క్రాక్ డౌన్ అంటే రెడ్యూస్ అనొచ్చు. లేదు కంట్రోల్ అని కూడా అంటాము. క్రాక్ డౌన్ చేయడం అంటే దేన్నైనా అదుపు చేయడం. ఇక రాడికలైజేషన్ జనరల్‌గా ఉగ్రవాద చర్యల్ని మనం రాడికలైజేషన్‌గా పిలవచ్చు. సో, రాడికలైజేషన్ అంటే టెర్రరిజం అని రాయండి పర్వాలేదు. ఇక రివైల్ చేయడం అంటే ఎవరినైనా కూడా బాగా ఇన్సల్ట్ చేయడం. రివైల్ చేయడం అంటే ఎవరినైనా బాగా అవమానించడం. క్రిటిసైజ్ చేయడం. రివైల్ చేయడం అంటే ఎవరినైనా క్రిటిసైజ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఇక ఒక ఇడియమ్ వచ్చింది. ఏంటి ఇంకా ఈరోజు ఇడియమ్స్ రాలేదు అనుకుంటున్నాం కదా! ఇదిగో వచ్చేసింది ఒక ఇడియమ్. ఫైనల్ స్ట్రా అంటే ప్రాబ్లమ్ అని రాయండి. యాక్చువల్‌గా ఫైనల్ స్ట్రా అంటే ప్రాబ్లమే. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, చూడ్డానికి చిన్న ప్రాబ్లమ్‌గా ఉంటుంది. కానీ దాని కాన్సీక్వెన్సెస్ భయంకరంగా ఉంటాయన్నమాట. మీరు రాసేటప్పుడు మామూలుగా ఫైనల్ స్ట్రా అంటే ప్రాబ్లమ్ అని రాసేయండి. ట్రంప్డ్ అప్ అన్నారు. యాక్చువల్‌గా ఏంటంటే ఫాల్స్ అని అర్థం. అబద్ధపు కేసులంటాం. ఫాల్స్ కేసెస్ అంటాం కదా! అలా. సో, ట్రంప్డ్ అప్ అంటే ఫాల్స్ అని రాయండి. ఫాల్స్. లేదంటే సృష్టించిన, క్రియేటెడ్ అని రాయొచ్చు. అంటే వాడు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ట్రంప్డ్ అప్ చార్జెస్ అంటాం. ఇక డిసెంట్ అంటే వ్యతిరేకించడం. డిసెంట్ అంటే అపోజ్ అని రాయండి. అపోజ్. టార్నిష్డ్ అంటే డ్యామేజ్డ్ అమ్మ. తన ఇమేజ్ రోజు రోజుకి బాగా డ్యామేజ్ అయిపోయింది. ఎవరి ఇమేజ్? షేక్ హసీనా ఇమేజ్. సో, డిసెంట్ అంటే ఏంటమ్మా? అపోజ్. టార్నిష్ అంటే ఏంటి? డ్యామేజ్. రబుల్ అంటే యాక్చువల్‌గా డస్ట్ అని రాయండి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అల్లకల్లోలం అయిపోతుంది కదా! దాన్ని డెబ్రిస్ అని కూడా అంటాం. అంటే వేస్ట్ మెటీరియల్స్ అనమాట. డస్ట్. సో, రబుల్ అంటే ఏం రాస్తారు? రబుల్
డస్ట్ లేదా వేస్ట్ మెటీరియల్స్ అంటాం మనం. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఒకటొచ్చింది. దీన్ని ఫ్రేజల్ వర్బ్స్‌లో కూడా చెప్తాం మనం అషర్. యాక్చువల్‌గా అషర్ తర్వాత ఇన్ కంపల్సరీగా ఉండాలి. అషర్ ఇన్ అంటే అర్థం ఏంటంటే బ్రింగ్ ఔట్ బయటకు తీసుకురావడం. ఒక మంచి టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్టూడెంట్స్ యొక్క టాలెంట్‌ని బ్రింగ్ ఔట్ చేయాలి. అంటే అషర్ ఇన్ చేయాలి. ఇంట్రోస్పెక్షన్ అంటే మనలో మనం ఆలోచించుకోవడం అనమాట. సెల్ఫ్ అనాలిసిస్ అని రాయండి. ఇంట్రోస్పెక్షన్ అంటే సెల్ఫ్ అనాలిసిస్ అని రాయండి. కాంప్లిసిట్ అంటే యాక్చువల్‌గా ఒక తప్పుకి మనం సపోర్ట్ చేయడం. సో, కాంప్లిసిట్ అంటే ఏం రాస్తారంటే సపోర్ట్ రాంగ్ అని రాయండి. తప్పుని సపోర్ట్ చేయడం. సపోర్ట్ రాంగ్. రిపర్కషన్స్ అంటే పరిణామాలు. కాన్సీక్వెన్సెస్ అని రాయండి. రిపర్కషన్స్ అంటే పరిణామాలు. కాన్సీక్వెన్సెస్. అన్‌ఎల్లాయిడ్ సపోర్ట్. నరేంద్ర మోడీ షేక్ హసీనాకి ఎప్పుడు కూడా అన్‌ఎల్లాయిడ్ సపోర్ట్ ఇచ్చాడు. అంటే ప్యూర్ సపోర్ట్. అన్‌ఎల్లాయిడ్ అంటే ఏం రాస్తారమ్మా? ప్యూర్. అన్‌ఎల్లాయిడ్ అంటే ప్యూర్ సపోర్ట్. యాక్చువల్‌గా అకార్డెడ్ ప్రిపోజిషన్స్ క్లాస్‌లో కూడా వస్తుంది. అకార్డెడ్ పక్కన ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా టు వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్ అకార్డెడ్ టు? అంటే ఎవరికైనా ఏదైనా బాధ్యత ఇవ్వడం అనమాట. గివ్ అని రాయండి. అకార్డెడ్ టు అంటే ఇవ్వడం. గివ్. ఒక లీడర్‌గా తనకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. అంటే షీ ఈస్ అకార్డెడ్ అనమాట. అకార్డెడ్ టు అంటే గివ్. అసైన్ టు అంటాం కదా! దిస్ టాస్క్ ఈస్ అసైన్డ్ టు మీ అంటాం అలా. అప్‌హోల్డ్‌కి పాస్ట్ టెన్స్ అప్‌హెల్డ్. ఓ రకంగా చెప్పాలంటే అప్‌హోల్డ్ చేయడం అంటే హోల్డ్ చేయడమే గట్టిగా పట్టుకోవడం. సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది అప్‌హోల్డ్ అంటే. రిజైమ్ తెలుసు కదమ్మా! పీరియడ్ ఆఫ్ రూలింగ్ పరిపాలనా సమయం. రిజైమ్ అంటే ఏంటన్నా పీరియడ్ ఆఫ్ రూలింగ్ అంటాం మనం. పీరియడ్ ఆఫ్ రూలింగ్‌ని ఏమంటాం మనం? రిజైమ్. పీరియడ్ ఆఫ్ రూలింగ్ అంటాం. అలా ఈరోజు ఈ ఆర్టికల్‌లో నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఏం చేయాలో తెలుసు కదా! నేను ఈరోజు ఇచ్చిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్‌ని వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. మీరు ఆ 3 వర్డ్స్ తీసుకొని ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కింద కామెంట్ సెక్షన్‌లో ఆ ఎగ్జాంపుల్‌ని మీరు మెసేజ్ చేయాలి. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చాలు. ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే అడ్వర్సరీ అంటే ఏంటో కూడా చెప్పాను. శత్రువు అని చెప్పాను. సెకండ్ వొకాబులరీ ఏంటంటే రివైల్. రివైల్ అంటే ఏంటమ్మా? క్రిటిసైజ్ చేయడం, ఇన్సల్ట్ చేయడం అని చెప్పాను. అది చాలా 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 ఇంపార్టెంట్ వొకాబులరీ. ఇక తర్వాత ఫైనల్ స్ట్రా ఇది చాలా ఇంపార్టెంట్ ఇడియమ్. మీరు ఒకసారి గూగుల్‌లో కూడా స్టడీ చేయండి. ఫైనల్ స్ట్రా అంటే ప్రాబ్లమ్ అని చెప్పాను. ఈ 3 వర్డ్స్‌తో 3 ఎగ్జాంపుల్స్‌ని క్రియేట్ చేసి యూట్యూబ్‌లో కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను చెప్పాను కదా! ప్రతి వీక్ నేను ఆ వారంలో ఎవరెవరైతే మంచి ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేస్తున్నారో నేను వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు పెట్టే ఎగ్జాంపుల్స్‌ని శ్యామ్ సార్ చదువుతున్నారని మర్చిపోకండి. ఈరోజు నేను చెప్పిన వొకాబులరీ నోట్‌బుక్‌లో రాసుకోండి. వొకాబులరీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకండి. అదే విధంగా శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్‌కి సంబంధించి మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా ఎప్పుడు నాతో షేర్ చేసుకోండి. వీడియో బిగినింగ్‌లో చెప్పిన ప్రోగ్రామ్స్ గురించి డౌట్స్ ఉంటే నాకు మీరు కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.